పేరేం పేరు, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు యలమర్తి ప్రసాద్. నేను కండక్టర్ని. సత్తుపల్లి డిపో నుంచి ఇక్కడికి వచ్చాను. మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఒకే ఒకటి. ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 1576 మందిని కండక్టర్స్ని, డ్రైవర్స్ని రిమూవ్ చేశారు సర్వీస్ నుంచి. అక్రమంగా తొలగించారు గత ప్రభుత్వంలో. అయితే మేము ఈ రోజున సీఎం గారికి మా ఆవేదన విన్నవించుకొని వారు మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారేమోననే ఆశతో మేము ఈ రోజున ప్రజావాణి వేదిక వద్దకు రావడం అనేది జరిగింది. కారణాలు ఏమంటారు? మిమ్మల్ని రిమూవ్ చేయడానికి గల కారణాలు ఏంటి? చేయడానికి కారణాలు ఏంటంటే ప్రధానంగా మేము టికెట్ ఇచ్చేటటువంటి మిషన్ టిమ్ అంటారు దాన్ని, ఆ టిమ్ సరిగా పని చేయకపోవడం వల్ల మేము టికెట్ ఇచ్చే విధానంలో కొన్ని పొరపాట్లు దొరికినాయి. వాటి వల్ల మమ్మల్ని రిమూవ్ చేశారు. వాస్తవానికి అవి పొరపాటుగా మేము చేసినవి తప్ప ఎక్కడ మేము కావాలని నేరం చేయలేదు. ఎక్కడ కూడా ఏ డ్రైవర్ కండక్టర్ కూడా ఫ్రాడ్ చేసినటువంటి సందర్భం కాదు. అది కేవలం పొరపాటు వల్ల జరిగినవి అని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ చిన్న చిన్న పొరపాట్లు వీటికి సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. రిమూవ్ చేసిన తర్వాత మా కుటుంబాలు, డ్రైవర్ కండక్టర్ కానీ ఇంకా ఇతర మెకానికల్ ఉన్నారు, వీళ్ళందరి కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డాయి. ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయినాం. మేము ఇంటి దగ్గర పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు, ఆడపిల్లలకి పెళ్లి చేసే పరిస్థితి లేదు. తర్వాత బ్యాంకు ద్వారా మేము తీసుకున్నటువంటి రుణాలని ఈఎంఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి కూడా లేక బ్యాంకు వారు ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రకాలుగా మేము ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ ఇబ్బందులన్నీ మాకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారే మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశతో మేము వారి దగ్గర ఇక్కడికి రావడం జరిగింది. అయితే సీఎం గారు ఎలక్షన్ కంటే ముందు అనేక ఎలక్షన్ సభల్లో ఆర్టీసీ వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. మంచి విషయమే, మేము సంతోషిస్తున్నాము. అయితే దానికంటే ముందు మాకు రిమూవ్ అయినటువంటి డ్రైవర్స్, కండక్టర్స్ని అందరినీ విధుల్లోకి తీసుకుంటే బాగుంటుందని సహృదయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచించి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని ఆశతో మీ ద్వారాగా వారికి తెలియజేస్తున్నాం. కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు బాధితులు? డ్రైవర్లు కూడా ఉన్నారంటారు. డ్రైవర్లు తీసేయడానికి కారణం ఏంటి? డ్రైవర్లను కూడా మిషన్ ఇచ్చి డ్యూటీ చేయిస్తున్నారు. అంటే ఒకటి కాదు, ఒక కారణం అనేది కాదు. డ్రైవర్లకు కూడా మిషన్లు ఇచ్చి డ్యూటీ చేయమంటున్నారు. టిమ్ ఇష్యూయింగ్ మిషన్ అది. దాంతో టికెట్ ఇష్యూయింగ్ మిషన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత కొంతమంది సిక్ అవ్వటం జరిగింది. దానివల్ల కానీ కొన్ని యాక్సిడెంట్ల వల్ల కానీ డ్రైవర్లు కూడా రిమూవ్స్ అవ్వడం అనేది జరిగింది. సర్వసాధారణంగా మోటార్ ఫీల్డ్లో యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండవు. అది మనం కావాలని చేయకపోయినా అనుకోకుండా ఏదైనా గేదెలు అడ్డం వచ్చు, మేకలు అడ్డం వచ్చు, లేదా ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు బైక్ స్పీడ్గా వచ్చి బస్సుకు తగలటం వల్ల కానీ ఇటువంటి సందర్భాలలో యాక్సిడెంట్లు జరగడం అనేది సర్వసాధారణం. అటువంటి పరిస్థితుల్లో ఒక డ్రైవర్ని రిమూవ్ చేసి అతని జీవితాన్ని రోడ్డు పాలు చేయడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఈ విషయాలన్నీ సీఎం గారికి దృష్టికి పోతే న్యాయంగా మాకు రావాల్సినటువంటి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని చెప్పేసి మేము నమ్మకంతో, సీఎం గారి మీద నమ్మకంతోనే మేము ఇంత దూరం వచ్చినాం. నేను డ్రైవర్గా 25 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు నౌకరీ చేస్తున్నా. ఇప్పటి వరకు రిమూవ్ లేకుండా సస్పెండ్. ఫస్ట్ టైం 2 years బ్యాక్ వెహికల్ బస్సు ఆగిపోయిందని బలవంతంగా సూపర్వైజర్లు పంపారు. ఒక రూట్ అని చెప్పి ఇంకో రూట్ పంపారు. ఆ బస్సు బ్రేక్ ఫెయిల్ అనేది సంగతి మనకు తెలియదు. ఆ రూట్లో వర్క్ ప్రోగ్రామ్ ఉండే, రోడ్ కూడా బ్యాడ్ కండిషన్, 2 years నుండి అటు వెళ్ళలేదు. ఆ వెహికల్ అతను సడన్గా పోవడం జరిగింది. సడన్గా వచ్చినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, బ్రేక్ రూల్ ఉన్నప్పుడు ఏం చేయలేని డ్రైవర్ ఏంటంటే విధి నిర్వహణలో మిస్టేకే తప్ప డ్రైవర్ తప్పిదం కాదు. అయినప్పటికీ మమ్మల్ని రిమూవ్ చేసి 2 ఏళ్ళ రిటైర్మెంట్, ఇప్పుడు 1 year దగ్గర ఉంది. నా పిల్లలు ఇప్పుడు అనువాలంతాలుగా ఉన్నారు. మాకు ఇప్పుడు బస్ ఛార్జీలు కూడా పెట్టుకొని ఎక్కడికి రావాలన్నా బస్ ఛార్జీ పెట్టుకోవాలి. మా కార్డు కూడా నడవది. ఎవరికి మొరపెట్టుకున్నా మాకు గత ప్రభుత్వంలో నాయకులు కానీ నాయకత్వం ఏదీ లేదు, చెప్తే వినేవారు లేరు. అందుకే నా ప్రభుత్వం పక్కకు పోయింది. రేవంత్ గారు రెడ్డి వస్తే మాకు న్యాయం చేస్తారని అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో అక్కడి దగ్గరికి పోవడానికి చెప్పుకోవడానికి వచ్చినాము. వారి దగ్గరికి అపాయింట్మెంట్ వచ్చినా రాకున్నా మీ ద్వారా అపాయింట్మెంట్ దొరికిందని మేము అనుకుంటున్నాం. మీ ద్వారా మా సమస్య బయటికి తీసుకపోతే మా పిల్లలకి ఈరోజు ఈ రిమూవ్ అయిన వారికి, సస్పెండ్ అయిన వారికి ఉద్యోగం ఇచ్చి మా పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టి మా పిల్లలు చదువుకునే అవకాశం ఉండి మానసికంగా బాగుండేటట్టు చేస్తాడన్న నమ్మకంతో ఆశపడి మీ ద్వారా సీఎం గారికి తెలియజేస్తున్నాము. అందరి బాధలు పాస్తున్నాడు అన్నదాత సీఎం కాబట్టి మాకు కూడా ఆదుకుంటాడని ఆశతోని మీ ద్వారా సీఎం గారికి తెలియపరుస్తున్నాం. మెడికల్ డ్రైవర్గా చేస్తారు. కొంతమంది డ్రైవర్లకు
పోతా పోతా చేయి ఇరిగే, కాలే ఇరిగే, హార్డ్ వచ్చినా, ఏదైనా ఫిట్స్ వచ్చినా, ఇలాంటి ఏదైనా జరిగిందంటో జగ్గు జ్వరం వస్తే మెడికల్ పంపిస్తారు. ఆ మెడికల్ బోర్డులో ఏం చేస్తారు అంటే పోంగానే బోర్డు పెడుతున్నారు. మెడికల్ బోర్డులో పెట్టి చేయి ఇరిగినా, కాయలు ఇరిగినా వీళ్ళకు పక్కకు ఉద్యోగం నుంచి తొలగించేస్తారు. జరిగి వీళ్ళకు మీరు డ్రైవర్కి అన్ఫిట్ ఉన్నారు అని ఆల్ అదర్ కేటగిరీకి అన్ఫిట్ కొట్టేసి మెడికల్ రిటైర్మెంట్ కొట్టేసి, మెడికల్ రిటైర్మెంట్ చిన్న తప్పు అయితే ఏం లేదు కదా, పోతా పోతా కాలు ఇరుగో చేయి ఇరుగో మంచిగా అయిపోయిన తర్వాత డ్యూటీలకు మేము చేయంగా మెడికల్కి పంపించారు. మెడికల్లో వాళ్ళు మెడికల్ డాక్టర్ బోర్డు పెట్టి అందులో మాకు న్యాయం చేయాలంటే అన్యాయం చేసి పోయి నువ్వు అయిపోయింది కదా అన్ఫిట్ ఉన్నావు రిటైర్మెంట్ తీసుకో, మెడికల్ రిటైర్మెంట్ మీ బాబులకు కానీ మీ ఫ్యామిలీకి కానీ. మాది ఇంకొకటి 19 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఒకరికి 18 ఉంది, ఒకరికి 17 ఉంది. ఇట్లా తిరిగి అప్పీళ్ళు పెట్టుకుంటా మేము గట్టిగా ఉన్నాము. డ్రైవర్ కాకుంటే లోపల ఏదైనా ఇవ్వచ్చుగా మాకు. ఆ విధంగా మేము తిరిగి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే అలసిపోయినాము. కాకుంటే వచ్చే గవర్నమెంట్ కొత్త రేవంత్ రెడ్డి సీఎం గారితో వాళ్ళ మాటల మీద మాకు ఒక ఆశ ఉన్నది. వాళ్ళు మళ్ళీ మాకు ఉద్యోగాలు తీసుకొని మా పిల్లల స్కూళ్ళు ఫీజులు కట్టలేకపోయినాము, ఇండ్లు అమ్ముకున్నాం, తినడానికి తిండి లేదు, ఎక్కడ డ్యూటీ చేసినా మాకు పైసలు రేషన్ కార్డులు ఉండవు, ఏముండవు మాకు. ఎంతమంది ఉన్నారు ఇందులో? ఇంచుమించు 15 మంది దాకా ఉన్నామండి. చిన్న కారణం వలన ఆడుతోది కానీ, హార్డ్ది కానీ, ఫీడ్స్ కానీ, లేకుంటే రిమూవల్గా సస్పెండ్ కానీ ఏదైనా ఒక చిన్న కారణం పెట్టి వాళ్ళకు తీసేయాలి. కొంతమంది కోర్టుకి ఇవ్వమంటారు, కోర్టుకి పోయిన తర్వాత ఆర్డర్ తెస్తే వాళ్ళకి ఇస్తలేరు, రాని వాళ్ళకైతే కోర్టుకి ఇవ్వమని అధికారులు అంటున్నారు. ఇది అన్నీ కావాలంటే సీఎం గారు జీవో తీయాలి. అది ఎండి గారితో గిట్ట కలిసి అదే అంటారు, జీఎం గారికి జీవో తీస్తే ఆ జీవోలు అందరూ వస్తారు, అప్పటి వరకు ఏం కాదని ఇట్లా అంటారండి. ఎప్పటి నుండి ఊడిపోయిన తీసేసిన జాబ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందండి. ఇది 2016, 17 అప్పటి నుంచి ఈ సంవత్సరాలలో ఇప్పటి వరకు ఏం కాలేదండి. చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టీసీ సంబంధించిన కార్మికులు అయితే వచ్చారో వాళ్ళనైతే గత ప్రభుత్వం అయితే వాళ్ళని అన్ఫిట్ మెడికల్ కానీ కొన్ని కారణాల వల్ల చిన్న కారణాలకైతే వాళ్ళని అయితే తీసేయడం అయితే జరిగింది. నిజంగా చూసుకున్నట్లయితే 1500 మంది అయితే ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వమైన ప్రజాపాలన అని చెప్తా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి, మా జాబ్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత కల్పిస్తా అని ఎన్నికల పరంగా చెప్పినప్పటికీ ఇప్పుడు మాకు ఉద్యోగంలో తీసుకొని మాకైతే మా భద్రత అయితే కల్పించాలని కోరుకుంటా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు అయితే.